ఇక డీటెయిల్స్ చూస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్లో ఈ మేరకు శనివారం సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి పలువురు నేతలు సంబరాల్లో మునిగి తేలారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన సాగిస్తుందన్నారు. ఇప్పటికే గ్యారంటీల అమలును ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొందని తెలిపారు. ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో తమ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన విధంగా ఇప్పుడు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తున్నట్టు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం రైతులకు పెద్ద ఊరట కలిగించిందని తెలిపారు. యావత్ తెలంగాణ రైతాంగానికి ఇది శుభవార్త అని తెలియజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2 దఫాల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లోనే ఏకకాలంలో 31,000 కోట్లతో రుణమాఫీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం గొప్ప విషయమని తెలిపారు. రైతు కష్టం తెలిసిన వ్యక్తిగా, ఓ రైతు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. రైతు పక్షపాతి ప్రభుత్వంగా రాష్ట్ర రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. ఖజానా ఖాళీ ఉన్నప్పటికీ, రాష్ట్ర అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పటికీ ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పడం ఆయన పాలనా దక్షకు నిదర్శనమన్నారు. చెప్పిందే చేస్తాం, చేసిందే చెప్తామని అదే కాంగ్రెస్ పార్టీ నైజమని చెప్పారు. గత ప్రభుత్వంలో గొప్పలు చెప్పి చిప్పలు చూపించడం తమకు రాదని ఎద్దేవా చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడ్డమే సీఎం రేవంత్ రెడ్డి విధానమని కొనియాడారు. రైతుల ఆర్థిక ప్రయోజనాల కోసం రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారికి ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి సేవా భవన్ నుంచి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అని రైతులందరూ ఈరోజు ఆదిలాబాద్లో సంబరాలు చేసుకుంటున్నారు. నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా తీపి కబరు చెప్పడం జరిగింది. డబ్బులు లేకున్నా కూడా ఇవాళ ఏ విధంగానూ సదిరి మరి రైతుల ఇచ్చిన మాట మీద రేవంత్ రెడ్డి గారు నిన్న కేబినెట్లో చెప్పడం చాలా హర్షణీయమైన విషయం. రైతులందరూ కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశతో ఉన్నారు. ఇది విధి విధానాలన్నీ కూడా ఖచ్చితంగా ఎటువంటి భయాందోళన లేకుండా ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ అన్నది కేబినెట్లో ఆమోదం తెలిపినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ప్రజా భవన్లో ఇవాళ జరుగుతున్నటువంటి పాలాభిషేకానికి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద అభిమానులందరూ కూడా గుమిగూడి పాలాభిషేకం చేయడం జరిగింది. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వాన నిన్న ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసినట్టు క్యాబినెట్ ఆమోదం తెలిపిన వెంటనే ఈరోజు ఆదిలాబాద్ కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రజాభవన్ లో కంది శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వాన ఘనంగా కార్యకర్తల సమక్షంలో మరియు రైతుల సమక్షంలో పాలాభిషేకం చేయడం జరిగింది. రైతులకు ఆ రోజు రాహుల్ గాంధీ గారు రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తాను అని వాగ్దానం ఈరోజు పాలాభిషేకం చేసినాం. అదే వాగ్దానం నెరవేరిందని నిన్న జరిగిన రేవంత్ రెడ్డి క్యాబినెట్ సమావేశంలో రైతుల యొక్క రుణమాఫీపై ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అనేది ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇది రైతులు అందరూ రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటారు. ఎందుకంటే గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ హయాంలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేసింది. అదేవిధంగా ఈరోజు